అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇండియన్ బిలియనియర్స్ కంటే ఎక్కువ డబ్బున్న ఆలయాలు భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కుల, మత, జాతి, వర్ణ భేదం లేకుండా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి గొప్ప చరిత్ర గల దేశంలో దేవాలయాలకు కొదవలేదు. ఇక్కడున్న అనేక కట్టడాలు, రాజప్రసాదాలు, కోటలు మరియు గత కాలము యొక్క దేవాలయాలు భారతదేశం యొక్క గత వైభవాలను గుర్తు తెస్తుంది. భారతదేశంలో ప్రయాణికులు గర్వంగా తలెత్తుకొని దేవాలయాలను సందర్శించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చెబుతున్న ఆలయాలు చాలా పురాతనమైనవి మరియు చారిత్రక రహస్యాలు గలవి. ఇవి అప్పటి కాలంలో కట్టించినా కూడా భారతదేశంలో శక్తివంతమైన ఆలయాలుగా మరియు అప్పటి సాంప్రదాయాలు, సంస్కృతులకు గుర్తులుగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి ఆలయం ధనిక ఆలయాలుగా ముద్రపడ్డవి. శ్రీ పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం యొక్క గుండె అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయం వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైతే వార్తల్లో నిలిచిందో అప్పటి నుంచి ఈ ఆలయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ వంశస్థులచే నిర్వహించబడుతోంది. ఈ దేవాలయాన్ని ద్రావిడ శైలిలో చాలా అందంగా రూపొందించారు. ఇక్కడ ఆలయంలో పద్మనాభస్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ మందిరం నుండే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆలయంలో విష్ణువు పక్కన శ్రీదేవు మరియు భూదేవులు ఉంటారు. ఈ ఆలయ బంగారు విగ్రహాలు బంగారం, పురాతన వెండి, వజ్రాలు, పచ్చలు మరియు ఇత్తడి 90,000 కోట్లు విలువ చేస్తాయి. మీరు తిరువనంతపురం వద్ద ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడం తప్పనిసరి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనది. యాత్రికులలో అత్యంత ప్రాచుర్యం పొందినది అయిన క్షేత్రం. ఇది వెంకటి తిరుమల కొండపై 7వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు. ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు. ఈ విగ్రహాన్ని జాతిరాళ్లతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించాక వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఈ దేవాలయం దేశంలోకెల్లా ఖరీదైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి కాకుండా ప్రపంచం నుంచి కూడా భక్తులు వస్తుంటారు. షిరిడి సాయిబాబా దేవాలయం. ప్రపంచంలో ఉన్న సాయిబాబా దేవాలయాల్లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో 1922వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం ముంబైకి సుమారుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంతేకాదు, ఇది ఒక అందమైన కట్టడం. మతాలకు, కులాలకు అతీతంగా ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు రోజువారీ సందర్శనకై వస్తుంటారు. మీకు తెలుసా, ఇది దేశంలోకెల్లా 3వ సంపన్న ఆలయం. సాయిబాబా ఉన్న ఈ పవిత్ర భూమిని సందర్శించడానికి భక్తులే కాక పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో రావటానికి ఎగబడతారు. సిద్ధి వినాయక దేవాలయం. ఇది ఒక వినాయకుడి మందిరం. సుమారుగా 1900 సంవత్సరం నుండి హిందూ భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇటుకల నిర్మాణంగా ఉండే ఈ దేవాలయం ఇప్పుడు ముంబై నగరంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా మారింది. ఎంతో మందిని ఆకర్షిస్తోంది. మీరు ఇక్కడికి సరైన రోజులలో సరైన సమయాలలో చేరాలి. లేదంటే పొడవాటి క్యూలో నిలబడి గంటల తరబడి మీ సమయం అంతా ఇక్కడే వెళ్ళబుచ్చాల్సిందే. దేవాలయ శిల్పం తీరు మరియు యాత్రికుల నిర్వహణ వంటివి పేర్కొనదగిన అంశాలు. ముంబైలోని ఇతర ప్రధాన పర్యాటక కేంద్రాలు అయిన వర్లీ సీ ఫేస్ మరియు హాజీ అలీ జ్యూస్ సెంటర్లకు ఈ మందిరం దగ్గరగానే కలదు.
గోల్డెన్ టెంపుల్ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమృత్సర్లో కల ఈ ప్రదేశం 16వ శతాబ్దంలో 5వ సిక్కు గురు అర్జన్ దేవ్జీ నిర్మించారు. 19వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారం యొక్క పై అంతస్తులను 400 కేజీల బంగారంతో పూతవేశారు కనుక దీనిని ఇంగ్లీష్లో గోల్డెన్ టెంపుల్గా పిలుస్తారు. ఈ దేవాలయం అమృత్సర్ అనబడే సరోవరంలో తేలుతూ ఉంటుంది. ఈ టెంపుల్లో సిక్కుల పవిత్రత గ్రంథమైన ఆది గ్రంథం ఉంచుతారు. దీనిని ప్రతిరోజు ఉదయం చదువుతారు. సరస్సులోని ఒక వంతెన ద్వారా దీనిని చేరాలి. సాంప్రదాయ దుస్తులు ధరించిన రక్షక భటులు దీనిని కావలి కాస్తూ ఉంటారు. వైష్ణోదేవి ఆలయం కాశ్మీర్లో ఉన్నది. ఇది దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో ఒకటి. సంవత్సరానికి సుమారుగా 4.5 మిలియన్ల కంటే ఎక్కువగానే యాత్రికులు సందర్శిస్తుంటారు. సంవత్సరానికి ఈ ఆలయ ఆదాయం 500 కోట్లు.